ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం వరకు చదువుకున్నాం కదండీ. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసి నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యం అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో ఏముందో చూద్దామండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. కదండి, మనం నివసిస్తున్న విశాల ప్రపంచము సాతాను యొక్క ఆధీనంలో ఉంది కదండి. అంటే ఈ లోకమంతా కూడా పాపముతో నిండుకుని ఉంది కదండి. పాపంతో నిండుకుని ఉన్న లోకంలో పాపం చేస్తూ జీవించడం ఎంతో సులభం కదండి. అంటే అదే ఇక్కడ మెన్షన్ చేయబడిన విశాల మార్గం కదండి. ఆ విశాల మార్గం గుండా వెళ్తున్నప్పుడు మనల్ని లీడ్ చేసేది ఎవరండి? సాతాను కదండి. సాతాను వెంట మనం వెళ్తా ఉంటే సాతాను మనల్ని నరకంలోనికి తీసుకుని వెళ్తాడు కదండి. అయితే యేసే చెప్తున్న ఇరుకు మార్గం ఏంటండి? పాపంతో నిండుకుని ఉన్న ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలనుకోవడమే ఇరుకు మార్గం గుండా ప్రయాణాన్ని కొనసాగించడం కదండి. అయితే మనం ఆ ఇరుకు మార్గం గుండా ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు కదండి. మనం ఆ ఇరుకు మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనము పరలోకానికి చేరుకోగలుగుతాం కదండి. పరలోకం ఎంతో విశాలంగా ఉంటుంది కదండి. అందుకే మనందరం కూడా పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ పరలోకాన్ని చేరుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ఇంకా యేసు ఏమంటున్నారో మనం చూద్దామండి. 15వ వచనము, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఈ పాత నిబంధనలో దేవుడు తన ప్రజలతో మాట్లాడాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేసేవారండి? వెంటనే ప్రవక్తకి తన మెసేజ్ని పాస్ చేసేవారు కదండి. ఆ ప్రవక్త దేవుని యొక్క ప్రజలతో ఆ మెసేజ్ని చెప్పేవారు కదండి. కానీ మనం గమనిస్తే క్రొత్త నిబంధనలో యేసు ఏం చేశారండి? మనందరి కోసం తన రక్తాన్ని చిందించి తన నామమందు ఎవరైతే విశ్వసిస్తారో, తమ పాపాలను ఎవరైతే ఒప్పుకుంటారో, యేసు నామములో ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారందరినీ కూడా యేసయ్య తన పిల్లలు అనేసి పిలుస్తున్నారు కదండి. మనం ఎప్పుడైతే ఆ విధంగా యేసయ్య యొక్క పిల్లలమయ్యామో మనకి సమస్తం మీద అధికారాన్ని కూడా యేసయ్య మనకిచ్చారు కదండి. మనకి యేసయ్య పరిశుద్ధాత్మని వరాన్ని ఇచ్చారు. ఇంకా మన నోటిలో యేసయ్య తన వాక్కుని కూడా ఉంచారు కదండి. కదండి, అయితే ఇక్కడ యేసయ్య చెప్తున్న అబద్ధ ప్రవక్తలని మనం ఏ విధంగా గుర్తించాలో యేసయ్య చెప్తున్నారు కదండి. ఏమని చెప్తున్నారో చూద్దాము. 15వ వచనము, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. కదండి, యేసు ఏం చెప్తున్నారంటే మనలో అబద్ధ ప్రవక్తలను ఏ విధంగా గుర్తించాలంటే వారి యొక్క ఫ్రూట్స్ని బట్టి మనం వారిని గుర్తించవచ్చు అనేసి యేసే చెప్తున్నారు కదండి. యేసే చెప్పే ఆ ఫలములు ఏంటో మనం ఇక్కడ చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవే యేసే చెప్పే ఫలాలు కదండి. ఈ ప్రేమ సమాధానం లేకపోతే వారు లోపల క్రూరత్వంతో నిండుకొని ఉన్న తోడేళ్ళు కదండి. వారు ఎదుటివారి మంచిని కోరుకోరు కదండి. ఎదుటివారితో సమాధానంగా ఉండాలని కూడా కోరుకోరు కదండి. మనము ఇతరుల యొక్క మంచి కోరుకోకుండా ఎదుటివారి యొక్క నాశనాన్ని కనుక కోరుకున్నాం అనుకోండి, వారి యొక్క గతి ఏమవుతుందో యేసే చెప్తున్నారండి. 19వ వచనము, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. కదండి, ఈ విధంగా పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని ఆత్మ ఫలాలన్నీ ఫలించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.